బ్రాకెట్లో ఫుల్ పేరు క్యాపిటల్స్లో రాయండి. బ్రాకెట్లో నేమ్ మొత్తం పెద్ద ఏబిసిడీలతోనే అంతే. ఇక్కడ బ్రాకెట్ వేసి స్టార్ట్ చేయండి. ఫుల్ నేమ్ అక్కడ కాదు, బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఇట్లా ఒకటి దాంట్లో రాసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి రైట్, ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేయండి బ్రాకెట్. మొత్తం అది బ్రాకెట్లో పెట్టకండి, ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ బ్రాకెట్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, చూపిస్తా. ఇట్లా ఓపెన్ చేయండి ఒక బ్రాకెట్. ఇట్లా 2 బ్రాకెట్లలో ఫుల్ పేరు రాయాలి. ఫుల్ పేరు క్యాపిటల్స్లో రాయాలి. అది రైట్, అంతే. మీ పేరే రాయాలి. మీరు ఏదైతే లే ఫుల్ పేరు రాయాలి. మీరు ఏం రాసినారో సిగ్నేచర్ అది ఇనిషియల్ పెట్టి రాసేయండి. డి ఫుల్ స్టాప్. అచ్చా, డి పద్మారావు. రైట్, డన్. అవసరం లేదు, డి ఫుల్ రాయక్కర్లేదు, అవసరం లేదు. రైట్, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు సేమ్ థింగ్ మిగతా వాటిలలో కూడా పెట్టండి. అందులో కూడా సేమ్. కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి పేరు, ఎందుకంటే అక్కడ దాకా వస్తుంది కదా. అక్కడ సిగ్నేచర్ ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను పెట్టిన వేలు ఇక్కడ పెట్టింది, ఇక్కడ కొంచెం మధ్యలో. లేదు, ఇది ఒకటే సైన్ ప్లస్ ఇది మీరు పెట్టిన పేరు. ఫస్ట్ సిగ్నేచర్, నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్. బ్రాకెట్ క్లోజ్. 2 తీసుకుంటే ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటే ఇన్ కేస్ ఏమన్నా అయితే అని స్పేర్ ఉంటుంది కదా. ఇక్కడ మధ్యలో సిగ్నేచర్. ఇప్పుడు ఇక్కడ ఎట్లా రాసిన అదే సార్. ఓకే, డన్. అయిపోయింది కదా.